జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అంతా తామై తిరిగారు ఆ మంత్రులు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు జూబ్లీహిల్స్ ని వదిలిపెట్టలే. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మాత్రం మొదటి నుండి ఫీల్డ్లో ఉన్నటువంటి ఆ మంత్రులు మాత్రం కనిపించలేదు. ఎందుకు, ఏమైంది? ఇంతకీ నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు రాకపోవడానికి కారణం ఏంటి? ఆ వివరాలు ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, అజహరుద్దీన్ మినహా ఎవరూ హాజరు కాలేదు. దీంతో మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందించినా మంత్రులు కార్యక్రమానికి రాకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో ఉన్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎందుకు రాలేదని గుసగుసలాడుకుంటున్నారు. ఉప ఎన్నికలను అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వంపై వస్తున్న అనేక ఆరోపణలకు సమాధానం చెప్పాలని భావించింది పార్టీ. ఇందులో భాగంగా 3 ఇన్ఛార్జి మంత్రులను నియమించింది పార్టీ. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు ఇచ్చింది. దీంతో 3 వారికి కేటాయించిన డివిజన్లలో అనేక కార్యక్రమాలు, మీటింగ్స్, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీకి ఎక్కడ నెగిటివ్ ఉందో అక్కడ పాజిటివ్ వచ్చే విధంగా ప్రణాళిక చేశారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేబినెట్ మొత్తాన్ని పార్టీ రంగంలోకి దింపింది సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులందరూ గ్రౌండ్ ఫీల్డ్లో దిగారు. చివరకు నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచారు. ఇంత కష్టపడిన నేతలు అందుబాటులో ఉండి కూడా కొందరు నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి రాకపోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఆ 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు ఉప ఎన్నిక విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. తమ నియోజకవర్గ ఎన్నిక కంటే ఎక్కువగానే 3 మంత్రులు పనిచేశారు. అయితే ఈ 3 మంత్రులు నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. నగరంలోనే ఉండి కూడా ప్రమాణ స్వీకారానికి రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ కార్యక్రమాల్లో ఉండడం వల్లే ప్రమాణ స్వీకారానికి రాలేదని మంత్రులు చెబుతున్నారు. కానీ కాళ్లకి బలపం కట్టుకుని తిరిగిన ఉప ఎన్నిక విజయం ఎపిసోడ్లో కీలక సమయమైన ప్రమాణ స్వీకారానికి మాత్రం రాలేదు. తన గెలుపులో కీలక పాత్ర పోషించిన మంత్రుల విషయంలో నవీన్ యాదవ్ ఎలాంటి తప్పులు చేశారో తెలుసుకుని ఎలా బుజ్జగిస్తారో, అందరితో కలివిడిగా ఉంటారా, మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతారా, తన విజయం కోసం కష్టపడిన మంత్రులను హర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.